తల్లిదండ్రులకు జాకెట్లు వేస్తే తట్టుకోలేక నాయరు అన్నటువంటి ఒక శూద్ర జాతికి క్షత్రియ స్థానాన్ని కల్పించి వెళ్ళి వాళ్ళ స్థానాలు కోయండ్రా అని చెప్పి పురికొల్పి పంపారు. అదే తంతు మొత్తం ఈ తీర ప్రాంతంలో జరిగింది, బెంగాల్ వరకు జరిగింది. మొట్టమొదటిసారిగా క్రైస్తవ ఉద్యమం జరిగిన తర్వాత మొత్తం భారతదేశంలోనే జరిగినటువంటి ఉద్యమాలలో ఇది ప్రధానమైన ఉద్యమం. అయినప్పటికీ మన స్కూళ్ళలో కనిపించదు. ఎందుకు కనిపించదో తెలుసా? రానున్న రోజుల్లో ఇంకేం కనిపిస్తోందో తెలుసా? ఐసిఎస్సి సిలబస్లో 10వ తరగతిలో ఇప్పుడున్నటువంటి ఐసిఎస్సి సిలబస్ 10వ తరగతిలో ఏమని రాస్తున్నారు అని అంటే, క్రైస్తవులు మిలిటరీ మరియు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని మత మార్పిడి చేశారు. మదర్ తెరీసా గారు చాలా మంచి పనులు చేసినప్పటికీ ఆమె స్త్రీలను పడుపు వృత్తి కోసం ఎగుమతి చేసిందన్నటువంటి ఆమె మీద నిందలు ఉన్నాయి. ఇది పిల్లలకు చెప్పేది. వీళ్ళు అర్థమవుతుందా ఏం చేస్తున్నారో? మన పిల్లల భవిష్యత్తుతో చరిత్రను తిరగరాసి మన డిఎన్ఏలలో కూడా క్రైస్తవ్యం పట్ల, బైబిల్ పట్ల విషము రానున్న రోజుల్లో భవిష్యత్ కాలంలో మన పిల్లలకు మన సొంత కుటుంబాలపైన అసహ్యం పుట్టేట్లు చేసే పని ఇది. దీన్నే ఇండియా ఇంక్విజిషన్ అంటారు. భారతదేశం యొక్క చరిత్రను తిరగ రాసేటటువంటి పని. ఈ ఉద్యమం గురించి ఎవడైనా రాస్తాడా? జాకెట్లు వేసుకోవడం కోసం ఉద్యమాలు జరిగాయని ఎవడైనా చెప్తాడా? చెప్పడు. ఈరోజు మాత్రం ఏమంటారు, బయట నుంచి వచ్చినటువంటి సంస్కృతి కారణంగా వీళ్ళు హాఫ్ స్లీవ్లు వేసుకుంటున్నారు, టైట్ జీన్స్లు వేసుకుంటున్నారు. మొన్నటి వరకు ఏమి వేసుకోకుండా పెడితే మమ్మల్ని వేసుకుంటే కొడితివే, అది కనపడలేదే. ఇది వెంటనే పోనీ ఇప్పుడు వేసుకునేది ఎవరు? క్రైస్తవులా? ఎవరు వేసుకుంటారు? అగ్రవర్ణాలే వేసుకుంటారు. సినిమాలు ఎవరు తీస్తారు? మనం తీస్తామా? మన దగ్గర సినిమాలు తీసి డబ్బులు ఇచ్చారు వీళ్ళు. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే దాన్నే సనాతన ధర్మం అంటారు. అర్థమవుతుంది కదా? ఇది కపడా. ఇక మకాన్ అంటే భూమి గురించి మాట్లాడదాం, లేకపోతే ఇంటి గురించి మాట్లాడదాం. సనాతన ధర్మంలో డెవిల్ సోల్ ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళండి, లేదంటే మీరు కూడా చనిపోతారు. ఎగిరే బల్లి నోట్లో నుండి శూద్రుడు పంచమునికి ఇండ్లు కట్టుకోవటానికి వీలు లేదు, భూమి ఉండటానికి వీలు లేదు. పంచముడు భూమి దున్నకూడదు, పంచముడు భూమిని ఏలకూడదు, పంచముడు భూమిని కలిగి ఉండకూడదు. ఇది సనాతన ధర్మంలో చెప్పినటువంటి ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. దాని కారణంగానే ఒకానొకసారి ఏం జరిగింది అని అంటే, వామన అవతారం ఎవరికైనా గుర్తుందా? బలి చక్రవర్తి కథ తెలుసు కదా? బలిరాజు అన్నటువంటి ఒక ఆయన కేరళ ప్రాంతంలో, అంటే దక్షిణ ప్రాంతాన్ని ఏలేవాడు. ఆ దక్షిణ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి ఈ రాజును ఎట్లా ఒక మ్లేచ్ఛరాజు, రాక్షసరాజు ఇంత సుభిక్షంగా పరిపాలిస్తాడు, మేమెలా ఒప్పుకుంటాం అని ఒక చిన్న వామన రూపంలో విష్ణుమూర్తి వచ్చాడంట. వచ్చి 3 అడుగుల స్థలం అడిగితే తీసుకో అన్నాడంట. ఎందుకు? మన సంస్కృతే అది. స్థానికులుగా ఉన్నటువంటి మన సంస్కృతి ఏమిటంటే, ఎవరొచ్చినా ఆహ్వానించాం. సాహిత్యులు వచ్చారు ఆహ్వానించాం, గ్రీకులు వచ్చారు ఆహ్వానించాం, ఎవరు వచ్చినా ఆహ్వానించాం, ఆర్యులు వచ్చారు ఆహ్వానించాం. మిగిలినందరూ వెళ్ళిపోయారు, కానీ వీళ్ళు మాత్రం మన నెత్తి మీద కాళ్ళు పెడుతూనే ఉన్నారు. అదే జరిగింది. 3 అడుగులు అడిగాడంట. 3వ అడుగు ఎక్కడ పెట్టాలో తెలియకపోతే నా నెత్తిని పెట్టి అన్నాడంట. నెత్తిని పెట్టి అతఃపాతాళానికి తొక్కేశాడు. ఇదే ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇండియా ఇంక్విజిషన్. ఏమంటారు? దుర్మార్గపు ఇంక్విజిషన్. కరెక్ట్. రోటీ మనకు ఉండకూడదు, కపడా మనకు ఉండకూడదు, మకాన్ మనకు ఉండకూడదు. ఇది మనువాదానికి ఉన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచనలోనే మనల్ని ఇలాంటి వసతులందరికీ దూరం చేయాలి అన్నటువంటి ఆలోచనలోనే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. సావర్కర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, గోల్వాల్కర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. అలాగే వీర సావర్కర్ పేరు విన్నారు కదా, దామోదర్ వీర సావర్కర్ అని ఆయన ఒకడు, గోల్వాల్కర్ గారు అని ఇంకొక ఆయన, మూడవది ఇంతకుముందు చూపించినటువంటి లోకమాన్య తిలక్గా పిలువబడినటువంటి ఎవరు? బాలగంగాధర తిలక్ గారు. బాలగంగాధర తిలక్ గారు అంటారు ఒకరోజు, ఆయన క్రైస్తవ వ్యతిరేకి, సామాన్య వ్యతిరేకి కాదు. ఈ పండిత రామాబాయి ఎలాంటిదంటే, ఆయన చెప్పిన మాటే ఆయన సొంతంగా ఆయనకున్నటువంటి ఒక పత్రిక ఉంది. ఆ పత్రికలో ముద్రించి రికార్డెడ్గా మాట్లాడినటువంటి మాటలు నేను సొంతంగా చెప్పట్లేదు.
దీనికి కొవ్వెక్కువయ్యి మన దేశంలో ఎంతమంది పురుష దేవుళ్ళు ఉంటే ఎవ్వరూ దీనికి కనపడలేదు. ఆ యేసుగాడు అక్కడ వచ్చాడు, దాంతో రొమాన్స్ చేసి లేచిపోయింది అంటాడు. పత్రికలో ముద్రించి ఇచ్చాడు, రొమాన్స్ చేసి దాంతో అది వాడితో లేచిపోయింది. అలాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు ఈ క్రైస్తవ మిషనరీలు. అందుకే స్వరాజ్యం నా జన్మ హక్కు అంటాడు. అక్కడ వచ్చింది స్వరాజ్యం జన్మ హక్కు. పొరపాటున స్వాతంత్రం కోసం అన్నాడు అనుకోండి. మనకు పుస్తకాల్లో ఏం చెప్తారు? అది పుస్తకాల్లో అది చెప్తారు. కానీ ఆయన కోరుకున్న స్వరాజ్యం ఏమిటి? స్త్రీలు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. స్త్రీలకు ఏం పని? విద్య. స్త్రీలకు విద్య ఏంటి? విద్య. ఆయన అంటాడు, తన సొంత కేసరి అన్నటువంటి ఆ పత్రికలో రాస్తూ అంటాడు, వీళ్ళకు బుద్ధి ఉందా? ఈ మిషనరీలకు లేకపోతే ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలాంటివి చేస్తున్నారు? అసలు బ్రిటిష్ ప్రభుత్వం వారు మిషనరీలను రానియలేదు. 1830లో ఒక చార్టర్ జరిగింది. ఆ చార్టర్ తర్వాతే మొట్టమొదటిసారి ఈ దేశంలో క్రైస్తవ మిషనరీలు లీగల్గా రాగలిగారు. అంతకుముందు వచ్చినటువంటి 1810 నుంచి ఉన్నటువంటి లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు ఈ దేశంలో మొట్టమొదటి స్కూళ్ళు, అంటే నేను తెలుగు వారి గురించి మాట్లాడుతున్నాను, మొట్టమొదటి స్కూళ్ళు విశాఖపట్నం ప్రాంతంలో 3 స్కూళ్ళు పెట్టి ఒక ఆయన చచ్చిపోయిన తర్వాత ఉన్న ఒకడు కష్టపడి ఆ 4 స్కూళ్ళను 8 స్కూళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళందరూ కష్టపడి వచ్చి ఆ రోజుల్లో ఉన్నటువంటి స్కూళ్ళ సంఖ్య మెల్లిమెల్లిగా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో పెరిగిపోతే చూసి సహించలేనటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ మనువాదులు ఏమన్నారు అనంటే, మేము ఎలా ఒప్పుకుంటాం ఈ విద్యను? ఎందుకు అనంటే అప్పటికే ఆర్ట్స్ కాలేజీలు మిషనరీలు 22 కాలేజీలు నడిపిస్తే భారతదేశం మొత్తంలో మిగిలినవి 11 ఉండేవి. ఓన్లీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలోనే 22 ఉండేవి. ఉదయం మన సార్ చెప్తున్నారు ఈ కాలేజీ గురించి, గుడివాడ కాలేజు, గుంటూరు కాలేజు, వాటి గురించి. సెకండరీ స్కూల్స్ 182 ఉండే. సెకండరీ స్కూల్స్ బాలికల కోసం 135 మనం పెడతాం. ప్రైమరీ స్కూళ్ళు పురుషుల కోసం 3016 పెట్టాం మనం. ప్రైమరీ స్కూలు స్త్రీల కోసం 371. ఇది క్రైస్తవులు ఎడ్యుకేషన్ కోసం చేసినటువంటి, ముఖ్యంగా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో చేసినటువంటి పరిచర్య. అది చూసి ఈ బాలగంగాధర్ తిలక్ అంటాడు, ఎట్లా పెడతారా మీరు? అసలు శూద్రులకు ఏంటి ఉద్యోగం? శూద్రులకేంటి చదువు? వాళ్ళకి చదువు రాకూడదు. చెప్పులు కుట్టేవానికి చెప్పులు నేర్పించండి ఎట్లా కుట్టాలో, అది చదువు. అర్థమవుతుందా? మంగళాయన ఉంటాడు, ఆయనకు జుట్టు ఎలా కత్తిరించాలో చదువు పెట్టండి, అది చదువు. అంతేగాని వాడిని తీసుకుపోయి క్లర్కం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. మా సనాతన ధర్మం పైన మీరు అటాక్ చేస్తున్నారు. స్వాతంత్రం నా జన్మ హక్కు, స్వరాజ్యం నా జన్మ హక్కు. ఏంటా స్వరాజ్యం? ఇదే. So how much do you earn? 42 lakhs per annum. 42 lakhs. That is your salary. Yes. What do you do? ఇది ఆ స్వరాజ్యం. మొదటి విషయం ఎవరు? బాలగంగాధర్ తిలక్. రెండో విషయం చెప్తాను. ఈ బాలగంగాధర్ తిలక్ ఎందుకు క్రైస్తవ మిషనరీలను వ్యతిరేకించాడు అనంటే, బాలగంగాధర్ తిలక్ వాళ్ళ నాయన వడ్డీ వ్యాపారం